పిల్లలు ఇప్పుడు మన మధ్యన దైవ సేవకులు మోహన్ రావు గారు ఉన్నారు, వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విన్నాం పిల్లరా. అన్నా మోహన్ రావు అన్న, ఇప్పుడు సమయం నీకేగా వాక్యం కొరకు ప్రార్థన కూడా చేసినాడు. ఓకే ఓకే వందనాలన్నా. వందనాలు, మంచి సంతోషం. ప్రభునందు ప్రియమైనటువంటి చీరాల కాన్ఫరెన్స్ మీటింగ్ కి జాయిన్ అయినటువంటి దైవ సేవకులకు, పెద్దలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అమూల్యమైన, దివ్యమైన, శ్రేష్టమైన నామంలో అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? మీ ప్రార్థన దేవుని బాగున్నా. ఓకే, మంచిదండి. దేవుని మహాకృపను బట్టి ఈ దినం మరోసారి మీ మధ్యకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇంతవరకు పాట ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. ఈ రాత్రి వేళ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకొని మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. 23వ వచనం కూడా, ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడే మనందరి కొరకు దీవెనకరంగా ప్రభు మాట్లాడి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా, ఈ రాత్రి వేళ దేవుని సన్నిధానంలో మనము జాయిన్ అయి ఉన్నాం. దేవుని పరిశుద్ధ లేఖనాలలో మనకు ప్రతిరోజు దేవుడు తన సందేశాల ద్వారా మన జీవితాలకు అవసరమైన సంగతులు, ముఖ్యమైన సంగతులు దేవుడు అందజేస్తూ ఉండగా మనము జాగ్రత్తగా వాటిని విని భద్రం చేసుకొని వాక్యము వినడం మాత్రమే కాదు, విన్నదాని ప్రకారంగా మనము నడుచుకోవాలి అనేది చాలా ప్రధానమైన అంశం. అయితే ఈ రాత్రి వేళ ఈ చదవబడిన లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఇందులో మనం ఒక పాఠాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, ఈ మాట అండర్లైన్ చేయాలి మనం. మీరు వినువారు మాత్రమై ఉండి, వినాలి అంటున్నాడు. అంతేకాదు మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. ప్రవర్తించువారై ఉండుడి అన్నాడు. 23వ వచనములో దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అన్నాడు. వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి అన్నాడు. వాక్య ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే అద్దములో తన ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు అన్నాడు. ఈ రాత్రి వేళ బైబిల్ గ్రంథంలో నుండి ఈ లేఖన భాగం మీద మనం నిలబడి 5 రకాల మోసాలను మనము ఆలోచన చేద్దాం. ఈరోజు మన పాఠంలో 5 రకాల మోసాలు. రాసుకోండి, ఎవరన్నా రాసుకోగలిగిన వారు, చదువుకున్న వారు, ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు, దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగిన వారు, వాక్యం చెప్తూ ఉండగా, పెద్దలు మాట్లాడుతూ ఉండగా, దైవ సేవకుడు అందిస్తూ ఉండగా రాయగలిగిన వాళ్ళు రాసుకోవాలి, వినగలిగిన వాళ్ళు వినాలి. కొంతమంది అంతా తెలిసినట్టే చాలా మంది బిహేవ్ చేస్తూ ఉంటారు. లేదండి, వాక్యము అందరము శ్రద్ధగా, జాగ్రత్తగా అందరూ రాసుకోవాల్సిందే, అందరూ నేర్చుకోవాల్సిందే, అందరూ వినవలసిందే, అందరూ దాని ప్రకారంగా నడవవలసిందే. ఈరోజు మన పాఠంలో 5 రకాల మోసాలలో మొట్టమొదటి మోసము ఈ 22వ వచనంలో దాగి ఉంది అనే సంగతి మనం ఆలోచన చేయాలి. ఏంటో తెలుసా? వాక్యము విని దాని ప్రకారం చేయనివాడు
అలాగూ నడవని వాడు పెద్ద మోసంలో ఉన్నాడు అని గమనించాలి. ఇది మొదటి మాట. వాక్యం చాలా మంది వింటున్నారు, చాలా మంది సమయం దొరికినప్పుడల్లా చదువుతున్నారు, అవకాశం వచ్చినప్పుడల్లా వాక్యం వింటున్నారు. వినటం మంచిదేనండి, వినటం తప్పు కాదు. కానీ విన్న దాని తర్వాత దాని ప్రకారంగా నువ్వు చేయకపోతే, లేక దాని ప్రకారంగా నువ్వు నడవకపోతే నువ్వు పెద్ద మోసంలో ఉన్నావు అని నువ్వు మొదటిగా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. పెద్ద మోసం ఏమిటి? చాలా మంది నేటి దినాలలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటున్నారు. చాలా మంది వింటూ 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 ఎక్కువ మంది మోసపోతున్నారని ఈ వాక్యం మనకు నేరుగా తెలియజేస్తా ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, నేటి దినాల్లో వాక్యం అందించేవారు ఉన్నారు, వాక్యం వినేవారు ఉన్నారు. వినటానికే కదా మనం ఈ అర్ధగంట ఈ కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యాం. ఓకే, మంచిది, వింటున్నాము. కానీ విన్నది ఎక్కడికి వెళ్ళాలి, విన్నది ఎక్కడికి పంపాలి, విన్నది ఎటు వెళ్ళిపోవాలి, విన్న వాక్య ప్రకారంగా నువ్వు చేయకపోతే, విన్న వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే నీవు పెద్ద మోసములో ఉన్నావు, పెద్ద సుడిగుండములో ఉన్నావు అని ఈ రాత్రి వేళ గమనించాలి. 5 రకాల మోసాలలో మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేయకపోవడం, వాక్యాన్ని పాటించకపోవడం, వాక్యం చెప్పినట్టుగా దాన్ని చేయకపోవడం. ఇది పెద్ద మోసమని కూడా మనం గమనించాలి. ప్రియులారా, ఈనాడు మోసం అనేది, అసలు మోసం అనగా తప్పుదోవ పట్టించడం, సత్యాన్ని దాచిపెట్టడమే మోసం, నిజం కాని దానిని నమ్మడమే మోసం. ఈరోజు చాలా మంది సంఘాలలో మోసం చేసేవాళ్ళు, మోసగాళ్ళు. ఎవరు మోసగాళ్ళు? చాలా మంది అంటారు మోసగాడు అంటే దేవుని వాక్యాన్ని వింటున్నాడు, దేవుని సన్నిధికి వెళుతున్నాడు, కానీ దాన్ని పక్కన పెట్టేస్తున్నాడు కాబట్టి మోసగాడు అవుతున్నాడు. దేవుని వాక్యం ఎంత ఖచ్చితంగా మాట్లాడుద్దో చూడండి. యేసు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన మోమాటము లేనివాడు అని వ్రాయబడింది. నీకెందుకు మోమాటాలు? చాలా మంది అన్న ఏమనబాకన్నా, అంటే ఏమన్నా రాడేమో పోతాడేమో, పోతే పోని. నీకు వాక్యం కావాలా, సత్యం కావాలా, మోసగాళ్ళు కావాలా? చెప్పింది చెప్పినట్టుగా. ఈరోజు సంఘాలలో మోసగాళ్ళు బయలుదేరారు, గురుడి కొట్టించేవాళ్ళు బయలుదేరారు, వంచనగా జీవించేవాళ్ళు బయలుదేరారు. ఒక మాట చెప్పాలంటే కఠినంగా ఉండొచ్చేమో కానీ దగాకోరులుగా మిగిలిపోతున్నారు చాలా మంది. మోసగాడు, మోసగత్తెలై మోసపోవడం, మోసం చేసుకోవడం, విని మోసపోవడం ఎంత దౌర్భాగ్యం అండి. విని బాగుపడాలి కానీ, విని నీతిగా నిజాయితీగా ఈ లోకములో జీవించాలి. అంతేగాని విని చాలా మంది చెడిపోతా ఉన్నారు. విని చాలా మంది చేయలేక, నడవలేక, నా వల్ల కాదన్నా, నేను నడవలేకపోతున్నానన్నా, నా చేత కాదన్నా అని ఎవరైతే అంటున్నారో వారు పెద్ద మోసంలో ఉన్నారని గమనించాలి. వాక్యం విని దాని ప్రకారంగా చేయకపోవడం ఇది ఒక మోసం, పెద్ద మోసం. ఇది మొదటి మాట. రెండవదిగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం. దయచేసి మీరు రాసుకోనండి. మన కాన్ఫరెన్స్ కాబట్టి చదవడానికి ఎక్కువగా సమయం ఉండదు కాబట్టి 12వ అధ్యాయము 20వ వచనం నేనే అలా చదువుతున్నాను చూడండి. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు అన్నాడు. కీడు కల్పించు వారి హృదయములో మోసము అన్నాడు. మాసం కాదండి, మాంసం కాదండి. మాసం అంటే నెల, మాంసం అంటే మనందరికి తెలుసు. ఈ 2 కాదు. 5 రకాల మోసాలు. ఎక్కడ మోసం? లోకంలో జరుగుతూ ఉందిలేండి మోసం. అది పెద్ద, అది గోయిగా మనం గమనిస్తాం. లోకములో ప్రతి చోట, ఆఫీసులో, సంఘాలలో, గృహాలలో, సమాజంలో, ప్రపంచములో ఎక్కడ పట్టినా మోసం 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 రాజ్యమేలుతా ఉంది. ఈ మోసకరమైన లోకములో, ఈ మోసకరమైన జీవితంలో దేవుడు తన సంఘాన్ని ఉంచాడు. మోసపోవద్దు అంటున్నాడు.
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అనే లేఖనాలు కూడా మన ముందుకు వస్తూనే ఉన్నాయి. అలాగైతే రెండవ మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు అన్నాడు. మోసము కలదు అన్నాడు. ఎక్కడ? కీడు కల్పించడమే హృదయములో పెద్ద మోసం అండి. ఇది రెండవ మోసం. పక్కనున్న వారికి కీడు చేస్తున్నావు, అది మోసమే. నేనేం చేశానన్నా? చెడగొడుతున్నావు నువ్వు, అది మోసమే. కీడు కల్పిస్తున్నావు, చెడు చేస్తున్నావు, దేవుని ప్రజలకు చెడు చేస్తున్నావు, దేవుని ప్రజలకు కీడు చేస్తున్నావు. కీడు చేయడం, కీడు కల్పించడం నీ హృదయములో ఉన్నట్లయితే నీవు పెద్ద మోసములో ఉన్నావని గమనించాలి. పక్కనోళ్ళు మోసటం కాదు, వాళ్ళు మోసపోవటం కాదు, ముందు నిన్ను నీవే కీడు కల్పిస్తున్నావు. బైబిల్ గ్రంథం ఏమంటుంది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. గ్రంథం చెప్పేదేంటి? కీడు చేయుట మాను, కీడు ఆపు. ఈనాడు దేవుడు మనకు తెలివి, జ్ఞానము, విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఏది మంచో మనకు తెలుసు, ఏది చెడో మనకు తెలుసు, ఏది పాపమో తెలుసు, ఏది పాపము కాదో తెలుసు, ఏ మాట అంటే బాధపడతారో తెలుసు, ఏ మాట అంటే బాధపడరో అన్నీ తెలుసండి మనకి. అన్నీ తెలుసు కూడా కీడును కల్పించి మోసపోతా ఉన్నాం. దేవుడు నమ్ముకున్న ఓ దైవజనుడా, ఓ సంఘ పెద్ద, ఓ సహోదరి, ఓ సహోదరుడా, భారం కలిగిన ఓ పెద్దలారా, యవనస్తులారా, ఈ కాన్ఫరెన్స్ లో ఎంతమంది అయితే ఉన్నారో, కీడు నువ్వు చేస్తున్నావంటే, కీడు తలబెడుతున్నావంటే, కీడు జరిగించడానికి నీ హృదయములో నువ్వు ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీవు మోసములో ఉన్నావని గమనించాలి. 37వ కీర్తన 27వ వచనం చూడండి. కీడు చేయుట మేలు చేస్తే, వీళ్ళ కీడు చేయక మేలు చేస్తే అప్పుడు నీవు నిత్యము నిలిచి ఉండు అన్నాడు. కీడు చేయడం మానేయ్, కీడును ఆపు. మేలు చేస్తే, కీడుకు బదులుగా మేలు చేస్తే అప్పుడు నువ్వు నిత్యము నిలిచి ఉంటావు అంటున్నాడు. కీడు ఇమ్మీడియట్లీగా నువ్వు ఆపాలి అంటున్నావు. దేవుడు ఆపాలి, ఇది ఆపాలి, ఇది నీకు ఉండకూడదు, దీనిని మానాలి. నువ్వు ఎందుకు మానవు కీడు? వాక్యం వింటున్నావు, సంఘానికి వెళుతున్నావు, దేవుని లేఖనాలు వింటున్నావు, కీడు ఎందుకు చేస్తున్నావు? కీడుని కల్పించే ఆ దురుద్దేశం, ఆ దురాలోచన, ఆ దుర్బుద్ధి నీ హృదయంలో ఉంటే నువ్వు మోసంలో ఉన్నావని గమనించాలి. మోసపోతున్నావు. మంచికి వ్యతిరేకంగా నువ్వు జీవించవద్దు, కీడు చేయవద్దు. చెడు చేయడం, కీడు అనగా చెడేనండి. చెడు చేయడం అది దేవుని పిల్లల లక్షణము కాదు అని మనం గుర్తెరగాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో అపోస్తులైన పౌలు గారు ఒక వ్యక్తిని గురించి వాపోతున్నాడండి. ఆయన బాధపడుతూ ఉన్నాడు, ఆయన వేదనకు గురవుతున్నాడు. ఎవరో తెలుసా? మనందరికి తెలుసండి ఆయన పేరు కూడా. అలెగ్జాంద్రను కంచరివాడు. అలెగ్జాంద్రను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. సంఘాన్ని ఎదురిస్తున్నాడు, సంఘములో ఉన్న పెద్దల అధికారాలను ధిక్కరిస్తున్నాడు. అలెగ్జాంద్రను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. పౌలు పేరెత్తి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మీలో ఎవరైనా కీడు చేస్తున్నారా? దైవ సేవకుని కీడు తలంపు చేస్తున్నారా? అలాగైతే నువ్వు మోసంలో ఉన్నావని గమనించాలి. సహోదరుడు కీడు చేస్తున్నావా? పెద్దలకు కీడు చేస్తున్నావా? సంఘానికి కీడు చేస్తున్నావా? అలాగైతే నువ్వు మోసములో ఉన్నావని గమనించాలి. నీ హృదయములో తెలియని రీతిగా నువ్వు మోసపోతున్నావు. రెండవ మాట ఇది. ఒకటి, వాక్యం విని దాని ప్రకారంగా చేయకపోవడం పెద్ద మోసం. రెండవది, కీడు కల్పించడమే నీ హృదయములో పెద్ద మోసం. మూడవదిగా తీతు పత్రిక చూద్దామండి. మనందరికి తెలిసిన లేఖన భాగాలు ఇవి. తీతు పత్రిక 2వ అధ్యాయం మనం ఒక మాట ఆలోచన చేద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయము 7 నుండి మనం చూస్తాం, కానీ 8వ వచనములో నేను చదువుతున్నాను. ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయముల మాదిరిగా కనపరుచుకొనుము.
నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాపేక్షమైన హితవాక్యములో కూడినదిగా ఉండవలెను అన్నాడు. ఇక్కడ క్రేతులో ఉన్న ఈ తీతుకు అపోస్తులైన పౌలు గారు లెటర్ రాస్తూ మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఓ తీతు, నీవు ఉపదేశము మోసము లేనిదిగా ఉండాలి అన్న. ఉపదేశములో మోసం అంటే ఉపదేశము మోసము లేనిదిగా. ఒక్క మాట చెప్పాలంటే ఈ మాటను ఈ విధంగా మనం చెప్పుకుందాం. ఏంటో తెలుసా? కల్తీ ఉపదేశము, కల్తీ బోధ, కల్తీ మాటలు కూడా పెద్ద మోసం అండి. కొందరు బోధ చేస్తారు కానీ అంత కల్తీయే. ఇట్లా కూడా చేయొచ్చన్నా, అది పెద్ద మోసం అండి. వాక్యానికి విరుద్ధంగా, లేఖనానికి విరుద్ధంగా క్రేతులో దుష్ట మృగముల వంటి వారున్నారు. క్రేతులో వీళ్ళారా వారు ఎదురు తిరిగేవారు, వారు లోబడనల్లని వారు. పౌలు వాపోతూ అంటున్నాడు, వారు లోబడని వారు. కనుక నీ ఉపదేశం జాగ్రత్తగా ఉండాలన్న ముందు మన ఉపదేశం చక్కగా ఉండాలండి. కల్తీ ఉపదేశం ఉండకూడదు. ఇవాళ కల్తీ బోధలు వచ్చాయి, కల్తీ మాటలు వచ్చాయి. కల్తీ ఉపదేశము అంటే లేని వాటిని ఉన్నట్టుగా చెప్పడం, లేని బోధను, సత్య సంబంధమైన సుబోధను వీళ్ళారా కల్తీ చేయడం కూడా, అది కూడా పెద్ద మోసమే. అంటే బోధించి మోసపోవడం. ఎంతమంది లేరు? తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమంటాడు? ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశిస్తున్నారు. ఏది చెప్పకూడదో అది చెప్పకుండా ఉండాలి, ఏది చెప్పాలో అది చెప్పాలి. చెప్పకూడని వాటిని చెప్పడం కూడా పెద్ద మోసమేనండి. దుర్లాభం కోసం బోధిస్తున్నారు. దుర్లాభం సంపాదన కొరకు, అవకాశాన్ని బట్టి, అవకాశవాదులుగా అవకాశాన్ని బట్టి బోధిస్తున్నారు. దుర్లాభం కోసం బోధిస్తున్నారు. కల్తీ బోధ, కల్తీ మాటలు, కల్తీ ఉపదేశం, ఇది కూడా పెద్ద మోసమే. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు, జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట. ఎంత విచారం! తమకు అనుకూలంగా ఉండాలి. ఎవరైనా చెప్పేవాళ్ళు, ఎవరైనా విశ్వాసులకు అనుకూలంగా చెప్పాలా, సహోదరులకు అనుకూలంగా చెప్పాలా, వాళ్ళు చెప్పినట్టుగా చెప్పాలా, అంతేగాని వాక్యం చెప్పినట్టు కాదు. దురద చెవులు ఉన్నాయి, అంతా జలే, ఆ చెవికంతా జలే. కొందరు మాటలు అలా ఉన్నాయి, కొందరు బోధలు అలా ఉన్నాయి. హితబోధను సహించడం లేదు. అంటే హితబోధ అంటే మూల భాషలో ఉందో చూడండి, ఆరోగ్యకరమైన బోధ. నీకు ఏ బోధ అవసరం, ఏ మాటలు అవసరం, నీ ఆత్మీయ జీవితానికి ఏ వాక్యం అవసరం, సంఘానికి ఏ వాక్యం అవసరం, ఇవి పట్టట్లేదండి. చాలా మందికి మోసపోతున్నారు. కల్తీ బోధలిని మోసపోతున్నారు, కల్తీ ఉపదేశాలను మోసపోతున్నారు. 3వదిగా కల్తీ ఉపదేశము, కల్తీ బోధ, కల్తీ మాటలు, వీళ్ళారా ఇది కూడా పెద్ద మోసమని గమనించాలి. అనుకూలమైన బోధకులు ఎక్కువైపోయారండి ఇప్పుడు. ఆ సంఘంలో కూడా ఒక సహోదరి, ఒక సహోదరుడు ఇద్దరు వచ్చారు. ఏనా మీరు హల్లెలూయా అనరేంది అన్నాడు. మేము అనకూడదయ్యా, లేఖనం అలా కాదు. నా కోసం అనన్నా, నీ కోసం అంటే ఎట్లా? లేదన్నా నువ్వు అంటావా? అవతల పెంతుకొస్తోళ్ళు అంటున్నారు, నువ్వెందుకు అనవు? మేము అనకూడదు, లేఖనం ఉంది అంటే అట్లాగైతే నేను ఉండనన్నాడు, వెళ్ళిపోయాడు. పోతే పో. నీకు అనుకూలంగా వాక్యం ఉండదు, నాకు అనుకూలంగా వాక్యం ఉండదు. ఈరోజు చాలా మంది దుర్లాభం కోసం ఆశపడి సంఘానికి వస్తారో రారో అని చెప్పేసి చాలా మంది కల్తీ బోధలు చేస్తున్నారండి. నకిలీ బోధలు, నకిలీ. ఇది పెద్ద మోసం అండి. 4వదిగా మనం చూద్దాం. 4వ మోసాన్ని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం మనకు తెలిసిన భాగం. యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ సమీపం
నీ రాకడకు సూచనలేంటి మాకు తెలియజేయమంటే అప్పుడు ప్రభు చెప్పాడు, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాలు, భూకంపాలు వస్తాయి అని చాలా లిస్ట్ ఆడు చెప్పాడు. కానీ వీళ్ళరా దానికి ముందుగా ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఎవడను మిమ్మును మోసపరుచుకోకుండా చూసుకొనుడి. ముందు మీరు మోసపోబాకండి అన్నాడు. యుద్ధాలను గురించి మీరు భయపడవద్దు, భూకంపాలను గురించి మీరు భయపడవద్దు, లోకంలో జరిగే విపత్తులను గురించి, ఆ ఘోరాలు మరణాలను గురించి మీరు భయపడవద్దు. కానీ ఎవడను మిమ్మును మోసపరుచుకోకుండా చూసుకొనుడి అన్నాడు. 4వదిగా మోసానికి తావిస్తే అది కూడా పెద్ద మోసమేనండి. మోసానికి తావివ్వకూడదు. దేవుని ప్రజలు మోసపోకూడదు. మోసం కలిగిన లోకములో ఉన్నాం, మోసగాని యొక్క ప్రపంచంలో మనం ఉన్నాం. ఎవడును మిమ్మలను చాలా మంది వస్తున్నారండి వాళ్ళ మోసం చేయడానికి. ముందు మీరు మోసపోకుండా చూసుకోండి అన్నాడు. కొన్నిసార్లు మనం అంటాం, అన్న ఆ అన్న చూడు, ఈ అన్న చూడు, ఈ అక్క చూడు మోసపోతున్నారన్నా. ముందు వాళ్ళ సంగతి పక్కన పెట్టండి కాసేపు. ముందు నేను మోసపోకుండా చూసుకోవాలి. ఎవరికి వాళ్ళని అనుకోవాలండి. ప్రభు చెప్పిన మాట కూడా అదే, ఎవడును మిమ్ములను మోసపరుచుకోకుండా చూసుకొనుడి అన్నాడు. ఇది 4వ మాట. మోసపోకూడదు, మోసానికి తావివ్వకూడదు అని దేవుని హెచ్చరిక మనం పొందుదాం. 5వదిగా మనం చూస్తే వీళ్ళరా మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో చూడండి ఏమంటాడు. 24వ అధ్యాయము 24వ వచనంలో చూడండి ఏమంటాడు. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు అన్నాడు. ఈ అంత దినాలలో అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరారు. వారు అనేకమైన సూచక్రియలు చేస్తారు అని దేవుడు చెప్పాడు. సూచక్రియలు, అద్భుతాలు చేస్తారు. అంటే ఈ మాటను మనం ఏమని చెప్పుకోవాలంటే 5వదిగా గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు కూడా, ఇది కూడా పెద్ద మోసమేనండి. అదేందన్నా అలా అంటున్నావు? ప్రభు చేయలేదా అప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఎన్నో కార్యాలు చేయలేదా? కానాను వివాహములో దేవుడు 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయములో దేవుడు సూచక్రియ చేశాడు. అద్భుతాలు చేయలేదా? మోసే చేతిలో ఉన్న కర్ర పాముగా కాలేదా? ఎర్ర సముద్రం చీలుబాటు కాలేదా? 2 పాయలు కాలేదా? దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, మహిమ కార్యాలు చేశాడు. కానీ వాటి వలన మానవునికి రక్షణ లేదు. అద్భుతాల వలన, సూచక్రియల వలన, అద్భుతాలు వలన మానవునికి రక్షణ లేదు. కానీ రక్షకుడైన క్రీస్తు నమ్మితేనే మానవునికి రక్షణ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానమును వెతుకుతున్నారు. పౌలు గారు అంటాడు, యూదులు సూచక్రియలు చేయాలి. యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా ఆయన ఎన్నో కార్యాలు చేస్తే యూదులు అన్నారు యేసు ప్రభుని, నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా రాలేదు కదా, నీవు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడవా? వడ్లవాని కుమారుడవు కాదా? యేసేపు మరియల కుమారుడవు కాదా అని ఆనాడు యూదులు ఆయనను తేలిగ్గా మాట్లాడారు. యూదులు సూచక్రియలు చేయమంటున్నారు. ఈనాడు చాలా మంది సూచక్రియలు జరిగితే చాలు అక్కడికి బయలుదేరుకుని పరిగెత్తుకొని వెళుతున్నారు, అక్కడ కానుకలు తీసుకొని వెళుతున్నారు. గ్రీసు దేశస్థులేమో జ్ఞానాన్ని ఎదుగుతున్నారు. పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాము. సూచక్రియలు, అద్భుతాలు కూడా పెద్ద మోసమే. వాటి వైపు మనం చూడొద్దండి. ప్రభు వైపు మనం చూద్దాం, ఆయన సిలువ కార్యం వైపు మనం చూద్దాం. ఈ రాత్రి వేళ 5 రకాల మోసాల గురించి మనం విన్నాం. 1, వాక్యం విని చేయకపోవడం పెద్ద మోసం. 2వది, కీడు కల్పించే హృదయం నీవు కలిగి ఉంటే అది 2వ మోసం, పెద్ద మోసం. 3వదిగా, నీ ఉపదేశం కల్తీగా ఉంటే, నీ బోధ కల్తీగా ఉంటే, నీ మాటల కల్తీగా ఉంటే అది కూడా పెద్ద మోసము అంటున్నాడు. 4వదిగా, ఈ అంత్య దినాలలో మనము మోసానికి తావిస్తే
మనం కూడా పెద్ద మోసంలో పడిపోతాం. ఐదవదిగా ప్రియులరా, సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతల వలన అవి కూడా పెద్ద మోసమే అంటున్నాడు. అంటే అలాగని జరగాలని కాదు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, అవి తనకిష్టంగా ఆయన జరిగిస్తాడు. కానీ వాటినే పట్టుకొని ఇందులోనే ఉన్నవని నిజమైన దేవుని సత్యాన్ని వదిలితే అది పెద్ద మోసము అంటున్నాడు. ఈ రాత్రి వేళ 5 రకాల మోసాల్లో నీవు నేను మనందరము పరీక్ష చేసుకుందాం. ఏ రకమైన మోసములో కొనసాగుతున్నామో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఇప్పటికైనా మనం అప్రమత్తమై మోసపోకుండా జాగ్రత్తగా చూసుకుందాం. మన సంఘాలు మోసపోకుండా, మనము మోసపోకుండా, మన కుటుంబం మోసపోకుండా, మన సంఘస్థులు మోసపోకుండా చూసుకొని ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా నడుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు